ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయంలోని 17వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో పరమాత్మను పొందుటయే జన్మ కలుగకుండుటకై ఉపాయమని తెలియజేశారు. బ్రహ్మలోకము వరకు ఉన్నటువంటి సమస్త లోకముల యొక్క స్వభావం ఏంటంటే పునరావృతి కలుగుతుంది. అయితే ఈరోజు తెలుసుకుపోయేటువంటి 17వ శ్లోకములో బ్రహ్మాది లోకముల యొక్క అశ్వర స్వభావమును అనగా నశ్వర స్వభావమును కాలాధీనత్వమును తెలిపేటువంటిస్తున్నారు. సహస్రయుగ పర్యంతమహరియత్ బ్రహ్మణో విదుః. సహస్రయుగ పర్యంతమహరియత్ బ్రహ్మణో విదుః. రాత్రిం యుగ సహస్రాంతాం దేహోరాత్రవిదో జనాః. ఏ జనులు బ్రహ్మణ బ్రహ్మదేవుని యొక్క యత్ అహ ఏ పగలు కలదో దానిని సహస్రయుగ పర్యంతం 1000 యుగముల పరిమితి గల దానిగాను విదుహు ఎరుంగుదురో ఏ అట్టివారు అహోరాత్ర విధ రాత్రింపగల యొక్క అనగా కాలము యొక్క తత్వము ఎరిగిన వారగుదురు. ఏ జనులు బ్రహ్మదేవుని యొక్క పగటిని 1000 యుగముల పరిమితి గలదానిగాను అట్లే రాత్రిని 1000 యుగముల పరిమితి గలదానిగాను ఎరుగుదురో అట్టి వారు రాత్రింపగల యొక్క తత్వమును బావుగా ఎరిగిన వారగుదురు. బ్రహ్మలోకము వరకు ఉన్నటువంటి సమస్త లోకములు కాలమునకు లోపడినవని, క్షయశీలములని, పరిణామవంతములని, జన్మ కాలములని క్రిందటి శ్లోకములు మనకు తెలిపారు. ఇతడ బ్రహ్మదేవుని యొక్క కాలపరిమితిని సూచిస్తూ తద్వారా బ్రహ్మలోకమును కాలమునకు లోపడి ఉన్నదనేటువంటి భావం భగవానుడు వ్యక్తీకరించున్నారు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.